నమస్తే శ్రీ సత్యాన్యూస్కు స్వాగతం. నా పేరు మోహన్. ముత్యాల ముగ్గులు మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంట సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రైతులు పల్లె ప్రజలతో కలిసి ఏటా సంక్రాంతి వేడుకలు నిర్వహించుకోవడం సీఎం వైఎస్ జగన్కు ఆనవాయితీగా వస్తుంది. అందరికీ మంచి జరగాలంటూ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంప్రదాయ పంచకట్టుతో సతీ సమేతంగా వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తాడేపల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయంలో గోశాల వద్ద వైభవంగా జరిగిన సంబరాలు గ్రామీణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా వేడుకలు పూర్తిగా పల్లె వాతావరణం అభివృద్ధి కార్యక్రమాలు ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశారు. पद्मानने पद्मभूरो पद्माधायी धनधायी महाधने धनं मेधिका विगोधं प्रजानां भवसि महालक्ष्मी मुखास्महे दुर्योधनं वसुः नो मध्यं ददातु सोमिनी ప్రజల మధ్య తిరిగి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రజమూర్తులు జారికథలు సంగీత సాహిత్యాలతో కూడినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు అది కూడా మన రైతుల పండుగ పండుగ చేతికి వచ్చే రోజు సుభిక్షంగా ఉంటుంది. వారి పాలనలో ప్రకృతి కూడా కనిపిస్తూ ఉంటుంది. సంక్రాంతి श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् वेङ्कटरमण गोविन्द गोविन्द बाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे नमः। स्वस्तिदाविशस्तुमाय संदेवतानाम् असुरगात्रेयं मनसा चदाक्षम् देवानां वसन्ति मुनयो मुनयो वसन्ति देवानां वसन्ति देवानां देवानां वसन्ति वसन्ति देवानां कवयः कवयो देवानां वसन्ति वसन्ति देवानां कवयः देवानां कवयः कसः देवाइदं देवा देवाइदं मे मणितत्सरं दीर्घमायु पद्मावती समेत वेंकटेश्वर दिव्य प्रसाद सिद्धिरस्तु।
జిల్లా ప్రజలకు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన సంక్రాంతి పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని బాలినేని ఆకాంక్షించారు. తెలుగు లోగిళ్లు శుభాలకు సుఖ సంతోషాలకు నెలవు కావాలని కోరారు. రైతుల ఇంట ఆనందాలు వెల్లివిరియాలని బాలినేని తెలిపారు. సంక్రాంతి తెలుగువారికి అతి ముఖ్యమైన పండుగ అని వివరిస్తూ రైతుల ఇంటికి ధాన్యరాశులు చేరి సుఖ సంతోషాలతో పండుగను రైతు కుటుంబాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు జరుపుకోవాలని బాలినేని అన్నారు. రంగవల్లులను ఇంటి ముంగిట తీర్చిదిద్ది సంప్రదాయాలకు దర్పణం పట్టే విధంగా ఆడపడుచులు ఈ సంక్రాంతిని సంతోషదాయకంగా జరుపుకోవాలని కోరారు. గొబ్బెమ్మలతో ఇంటి ముంగిట అలంకరణలు చేసి సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానించాలన్నారు. హరిదాసుల కీర్తనలతో డూడు బసవనల విన్యాసాలతో ఈ సంక్రాంతిని ప్రతి ఒక్కరూ ఆనందదాయకంగా జరుపుకోవాలని బాలినేని ఆకాంక్షించారు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ సంక్రాంతి అనేది పెద్ద పండుగ. సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఈ పండుగని మరి అన్ని గ్రామాల్లో ప్రజలందరూ కూడా ఎక్కడెక్కడ పక్క రాష్ట్రాల్లో ఉన్నా ఎక్కడున్నా కూడా ఈ పండుగకి వారి గ్రామాల్లోకి వెళ్ళి సాంప్రదాయంగా జరుగుతున్నటువంటి ఈ పండుగని ఎంతో కన్నుల విందుగా చేసుకునే పండుగ ఇది. మరి గొబ్బెమ్మలతోటి హరిదాసులతోటి మరి గంగిరెద్దులతోటి ఇవన్నీ కూడా సాంప్రదాయంగా వస్తున్నటువంటి కార్యక్రమాలన్నిటి కూడా మరి గ్రామాలు చూస్తే ఎంతో ఇదిగా ఉంటుంది. మరి పట్టణాల్లో కూడా మరి మర్చిపోకుండా సంక్రాంతిని పర్వదినాన్ని అందరూ కూడా సాంప్రదాయంగా చేసుకునే పండుగ ఇది. అందరూ కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ పండుగని మరి సాంప్రదాయంగా చేసుకుంటున్నారు. మరి అందరూ కూడా ఈ పండుగ సందర్భంగా అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ సంవత్సరం అందరూ కూడా జిల్లా ప్రజలకు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ ఆధారితమైన మన దేశంలో దక్షిణాయనంలో పంటల కోసం ప్రజలు చేసిన శ్రమ పూర్తయి ప్రజలు సుఖ సంతోషాలతో గడుపుతారని ఎంపీ తెలిపారు. ఉత్తరాయణ కాలంలో సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే శుభ ముహూర్తమే సంక్రాంతి పండుగ రోజని అన్నారు. తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలు అద్దం పట్టే పండుగలన్నింటిలో పెద్ద పండుగ సంక్రాంతి పండుగ అని ఎంపీ మాగుంట తెలిపారు. భోగి మంటలతో ముగ్గులతో ఆటపాటలతో ఈ సంక్రాంతి పండుగను 3 రోజులు ఆనందంగా జరుపుకోవాలని కోరుతూ ఎంపీ మాగుంట భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారాలు. సంక్రాంతి పండుగ వస్తుందంటేనే ఇంటిలపాది అందరు కూడా గ్రామాలకు కూడా వచ్చేసి పట్టణాల్లో నగరాల్లో ఉన్న వారందరూ కూడా సంతోషంగా ఒక పెద్ద పండుగ ఇది అందరితో గడుపుకోవాలనే ఉద్దేశంతో వారి గ్రామాలకు చేరిన వారందరూ కూడా ఈ 4-5 రోజుల కార్యక్రమం ఇది. ఎక్కడో దూర ప్రాంతాల నుంచి విదేశాల నుంచి కూడా వస్తుంటారు ఉన్నప్పుడు. అటువంటి అపూర్వమైన పండుగది, విలువైన పండుగది సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పండుగ వస్తుందనంటే 2024 సంవత్సరంలో సంక్రాంతి పండుగ మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రజానీకానికి అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం. థ్యాంక్ యూ. జిల్లా ప్రజలకు రైతు సోదరులకు కలెక్టర్ దినేష్ కుమార్ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రైతులు పండించిన పంటలు ఇంటికి వస్తాయి కావున రైతులందరూ పండుగను సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రకాశం జిల్లా వాసులు అందరికీ కూడా నా సంక్రాంతి శుభాకాంక్షలు. గత సంవత్సరంలో మనకుంటున్న వ్యవసాయాలందరికీ కూడా ఎట్లా పంటలు వచ్చిందో దానికంటే మంచిగా రాబోయిన సంవత్సరాల్లో కూడా వ్యవసాయం బాగుపడాలని దేవుడు ఆశీస్సు. అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుసుకుంటాను. జిల్లా ప్రజలందరికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ పోలీస్ సిబ్బందికి ఎస్పీ మల్లికా గార్గ్ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సంతోషంగా కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా జరుపుకోవాలన్నారు. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రకాశం డిస్ట్రిక్ట్ తరఫు నుంచి అందరికీ వెరీ హ్యాపీ విషెస్ ఫర్ ద అప్కమింగ్ సంక్రాంతి ఫెస్టివల్. సంక్రాంతి ఫెస్టివల్ కోసం మనం పోలీస్ తరఫు నుంచి చాలా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. వైసీపీ అదనపు కార్యదర్శి పర్చూరు నియోజకవర్గ పరిశీలకులు చుండేరి రవిబాబు జిల్లా ప్రజలకు వైసీపీ నాయకులు కార్యకర్తలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో సంక్రాంతి పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.
దేశంలో దక్షిణాయనంలో చేసిన పంటల కోసం శ్రమ పూర్తయి వారు సుఖ సంతోషాలతో గడిపే ఉత్తరాయణ కాలంలో సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే శుభ ముహూర్తమే సంక్రాంతి పండుగ అని రవిబాబు అన్నారు. తెలుగువారి సంస్కృతి సంప్రదాయానికి శాంతి మార్గానికి అద్దం పట్టే పండుగలన్నింటిలో పెద్ద పండుగ సంక్రాంతి అన్నారు. నూతన సంవత్సరంలో వచ్చే సంక్రాంతిని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఒంగోలు డిఎస్పీ వి నారాయణ స్వామిరెడ్డి తెలిపారు. ఒంగోలు సర్కిల్ పరిధిలోని ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఒంగోలు లయన్స్ క్లబ్ సిటిజన్స్, లెజెండరీ సిటిజన్స్, జేసీఐల ఆధ్వర్యంలో లాయర్పేట సాయిబాబా మందిరం వద్ద జరిగిన సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. వైసీపీ యువనేత బాలినేని ప్రణితిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నగర ప్రజలకు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. 10 ఏళ్లుగా ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. సంక్రాంతి పండుగ ప్రజలు సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ప్రణితిరెడ్డి ఆకాంక్షించారు. అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ సిద్ధంగా ఉన్నాము. మా డబ్బులతో పాటు మీ చప్పట్లు లయన్స్ క్లబ్ సిటిజన్స్, లెజెండరీ సిటిజన్స్, జేసీఐల ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో భాగంగా భోగి పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున భోగి మంటలు వేశారు. సంక్రాంతి పండుగ దృశ్యాలను చక్కగా కళ్లకు కట్టినట్లు చూపారు. డూడు బస్వన్నల ఆటపాటలు, లయన్స్ క్లబ్ సభ్యుల సాంప్రదాయ వస్త్రధారణ ఆకట్టుకుంది. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ట్రెజరర్ సూర్యప్రకాష్ రావు, రెడ్ క్రాస్ చైర్మన్ ప్రకాష్ బాబు, కోశాధికారి రాఘవరావు, సభ్యులు ఇక్బాల్, లయన్స్ క్లబ్ సిటిజన్స్ అధ్యక్ష కార్యదర్శులు వెన్నపోస శ్రీనివాసరెడ్డి, సెక్రటరీ నోబెల్ చెరియన్, ట్రెజరర్ అడపాల వెంకటేశ్వర్లు, లెజెండరీ సిటిజన్ అధ్యక్షులు అడుసుమల్లి వెంకట్రావు, నరసింహారావు, వరుణ్ కుమార్, శ్రీకాంత్, డాకా హనుమారెడ్డి దంపతులు, ఆంధ్ర శ్రీనివాసరావు, జాలరెడ్డి, సోమనేని సురేష్, నయనాల రామకృష్ణ, ఇక్బాల్, చిట్టెంరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా పూర్వ అధ్యక్షులకు మరియు మా సభ్యులందరికీ కూడా మన వెన్నపూసి శ్రీరామరెడ్డి గారు ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ముందుగా భోగి అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు. అట్లాగే ఇవాళ నన్ను చీఫ్ గెస్ట్గా ఆహ్వానించినందుకు లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు వచ్చే సంవత్సరం 10th ఇయర్ అవుతుంది. దీనికంటే గ్రాండ్గా ఇంకా బాగా చేయాలని కోరుకుంటూ, ఈ సాంప్రదాయాన్ని కంటిన్యూ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా సక్సెస్ చేసిన లయన్స్ క్లబ్ వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. భోగి సంబరాలు బ్రహ్మాండంగా జరుపుతున్న మన లయన్స్ క్లబ్ అండ్ జేసీస్ క్లబ్ యాజమాన్యానికి, కమిటీ వాళ్ళకి, ఇంకా దీనికి విచ్చేసిన ముఖ్య అతిథులందరికీ, ముఖ్యంగా మా హృదయ నాయకుడు ప్రణితిరెడ్డి గారికి, వచ్చిన అందరికీ కూడా, నగర ప్రజలందరికీ కూడా భోగి సంక్రాంతి భోగి శుభాకాంక్షలు. గత 9 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా జరుగుతున్నటువంటి ఈ సంక్రాంతి సంబరంలో భోగి లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోల్, అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ లెజెండరీ సిటిజన్స్, లయన్స్ క్లబ్ ఆఫ్ ఎలైట్ సిటిజన్స్, జేసీఐ తరపున 2024లో ఇంత చక్కగా ఈ భోగి కార్యక్రమాలని, అలాగే ఈ యొక్క సంక్రాంతి సంబరాల్ని ప్రతి సంవత్సరంలాగే చాలా చక్కగా ఒంగోలు ప్రజలంతా కూడా ఇక్కడ వీక్షించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా. ఒంగోలు లాయర్పేటలోని సిద్ధా నివాసంలో జరిగిన భోగి పండుగ వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి భోగి వేడుకల్లో సిద్ధా రాఘవరావు, సిద్ధా లక్ష్మీ పద్మావతి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్ధా రాఘవరావు దంపతులు, టీటీడీ బోర్డు సభ్యులు సిద్ధా సుధీర్ కుమార్ దంపతులతో కలిసి సంప్రదాయ పద్ధతిలో భోగి మంటలు వేసి అగ్నిదేవునికి, సూర్య భగవానునికి నమస్కారం చేసుకున్నారు. గంగిరెద్దులకు వస్త్రాలు సమర్పించారు.
రాష్ట్ర ప్రజలకు సిద్ధా రాఘవరావు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగ అందరికీ శుభం కలిగించాలని, పాడి పంటలు అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, నూతన సంవత్సరం సంక్రాంతి పండుగ అందరి జీవితాలలో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తున్నట్లు సిద్ధా రాఘవరావు దంపతులు తెలిపారు. ఈ వేడుకలలో రావిపూడి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. వస్తుందా నుంచి ఈరోజు భోగి సంక్రాంతి కనుమ పర్వదినం సందర్భంగా ప్రకాశం జిల్లా ప్రజానికానికి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు నాయకులకు సిద్ధాభిమానులకు అందరికీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు భోగి, రేపు సంక్రాంతి, కనుమ. ఈ పండుగ చాలా ముఖ్యమైన పండుగ. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పండుగని అందరూ కూడా జరుపుకునే పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో భగవంతుని ప్రార్థిస్తున్నాను. మంచి పాడి పంటలతో ఈ రాష్ట్రం దేశం బాగుండాలని కోరుకుంటూ, అన్ని పండుగల్లో కూడా సంక్రాంతి పండుగ అనేది చాలా విశేషంగా ఉంటుంది. ఎందుకంటే పంటలతో చేతికి వచ్చి రైతులు కానీ, పల్లెల్లో కానీ, మన పట్టణాల్లో కానీ అందరూ కూడా ప్రతి ఇంట్లో చాలా సుఖ సంతోషాలతో ఉంటారు, సంతోషంగా ఉంటారు. అందుకని ఈ పండుగని మరి రాష్ట్రంలో ఎక్కడ దేశంలో కానీ అనుభవం నుంచి ఉన్నా కూడా మరి ఇంటికి మరి అందరూ కూడా వాళ్ళ కొడుకులు కానీ, కోడళ్ళు కానీ, కూతుళ్ళు కానీ, నల్లుళ్ళు కానీ అందరూ కూడా ఎక్కడి నుంచి ప్రతి చోట నుంచి కూడా వచ్చి పండుగని కలిసి సంతోషంగా 3 రోజులు ఈ పండుగని సంతోషంగా జరుపుకుంటారు. నగరంలోని ఎస్పీ కార్యాలయం ఎదురుగా ఉన్న ఫ్లైఓవర్ మీద ద్విచక్ర వాహనంపై వెళుతున్న 2 యువకులను గుర్తు తెలియని లారీ ఢీకొంది. దీంతో యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు నగరంలోని కర్నూలు రోడ్డుకు చెందిన వారిగా గుర్తించారు. తీవ్ర గాయాలతో ఉన్నవారిని స్థానికులు 108 వాహనంలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు పైన యాక్సిడెంట్ అయింది, ఖాళీ ఫ్లైఓవర్ మీదకి రారా ఉందా మరి ఏమన్నా ఎక్కడ నోట్ చేస్తారండి ఆ సిచ్యువేషన్లో? ఎక్కడ ఉన్నారండి? కోర్ట్ సెంటర్ దాటారా? అంబులెన్స్ టీవీ 20ని ఫ్లైఓవర్ మీద యాక్సిడెంట్ ఒకటి అయ్యింది. వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి చెప్పారా? అదే మన కర్నూలు రోడ్డు ఫ్లైఓవర్ మీద కరెక్ట్గా యువతలో క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఇలాంటి క్రీడా పోటీలు ఎంతగానో దోహదపడతాయని వైసీపీ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి అన్నారు. బాలినేని ప్రణీత్ రెడ్డి సహకారంతో జేఎన్వైసీసీ కమిటీ ఆధ్వర్యంలో ఒంగోలులోని మంగమ్మ కళాశాల మైదానంలో క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నారు. ఫైనల్ పోటీలను ప్రణీత్ రెడ్డి తిలకించారు.
కొద్దిసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు ప్రణీత్ రెడ్డి బహుమతి ప్రదానం చేశారు. ప్రణీత్ రెడ్డి గారికి శ్రీనివాస్ తరఫు నుంచి ప్రోత్సాహం చేశారు. సదాబాయ్ అందరూ ఉన్నారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా అశోక్ ఎంపికయ్యారు. ప్లీజ్ కమ్ అప్. అది వారం రోజుల నుండి మంగమ్మ కాలేజీ గ్రౌండ్లో జిల్లా స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలను దిగ్విజయంగా నిర్వహించారని ప్రణీత్ రెడ్డి అన్నారు. గెలుపొందిన వారికి అభినందనలు తెలిపారు. వచ్చే ఏడాది ఇంకా బ్రహ్మాండంగా నిర్వహించాలని కమిటీ సభ్యులను కోరారు. వైసీపీ నాయకుడు బొమ్మినేని మురళి మాట్లాడుతూ క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు జుబేదా యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. దీనికి సహకరించిన ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, యువనేత ప్రణీత్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కౌసర్, సందాని సమీర్, శ్రీకాంత్, షాన్వాజ్, సలీం, మున్నా, సాదిక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సంక్రాంతి సమయం సందర్భంగా ఈ క్రికెట్ టోర్నమెంట్ జరపడం జరిగింది. బాజీ, సాదిక్ భాయ్, జుబేద్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దానిలో చీఫ్ గెస్ట్గా కూడా చాలా సంతోషంగా ఉంది. సో ఈ టోర్నమెంట్లో ఆల్మోస్ట్ 46 టీమ్స్ పార్టిసిపేట్ చేశారండి. సో ఆల్ ద విన్నర్స్కి కంగ్రాచులేషన్స్. 18 మదిపాటి టీమ్ కంగ్రాచులేషన్స్. అట్లాగే అన్ని టీమ్స్ పార్టిసిపేట్ చేసిన అందరికీ ధన్యవాదాలు. సో నెక్స్ట్ ఇయర్ ఇంకా ఈ టోర్నమెంట్ ఇంకా బాగా చేయాలని, ఈ టీం ఇట్లాగే ఉండాలి, అట్లాగే టోర్నమెంట్ కోఆర్డినేట్ చేసినందుకు మురళి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సేవ్ సంక్రాంతి పండుగ సందర్భంగా ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, వాళ్ళ తనయుడు యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జుబేదా యూత్ ఆధ్వర్యంలో మన బాజీ బాయ్ కానీ సాదిక్ బాయ్ కానీ వాళ్ళ యువకులందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈ టోర్నమెంట్ జరపాలని చెప్పి నిశ్చయించుకున్న తర్వాత బాలినేని ప్రణీత్ రెడ్డి గారిని కలవటం, బాలినేని ప్రణీత్ రెడ్డి గారు కూడా ఆ యువకులందరూ ప్రోత్సహించి మీరు జరపండి, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వచ్చి మీ అందరికీ ప్రైజులు డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పారు. ఈరోజు అదేవిధంగా దాంట్లో భాగంగానే వాళ్ళ ముఖ్య అతిథిగా మా యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి గారు రావడం జరిగింది. ఫస్ట్ ప్రైజ్ 40,116, రెండో ప్రైజ్ 20,116, మూడో ప్రైజ్ 10,116 కూడా గెలిచిన టీం అందరూ కూడా అందజేసి ట్రోఫీని కూడా అందజేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసేదానికి ముందుకొచ్చే యువకులందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కానీ మా ఎమ్మెల్యే గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారైనా వాళ్ళ తమ్ముడు యువ నాయకుడు బాలినేని ప్రణీత్ రెడ్డి గారైనా ఇప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటారు. భవిష్యత్తులో ఇలాంటి టోర్నమెంట్లు ఎక్కువగా జరపాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా ముస్లిం సోదరులందరికీ, జుబేదా యూత్ సెంటర్ వాళ్ళకి, బాబు ఆ రోజు ఓపెనింగ్ రోజు రావాల్సింది కొన్ని 20 కార్యాలయాలు రాలేకపోయారు. కానీ ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమం ఉల్లాసంగా అందరికీ ఉత్సాహాన్ని నింపినందుకు మా బాబు గారికి మేము పేరున ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాగే మునుముందు కూడా మాకు బాబు గారు ఇంకా సహాయ సహకారం అందిస్తారు. ఇంకా మునుముందు కూడా కారు బాల్ మ్యాచ్ బాల్ టోర్నమెంట్ కూడా నిర్వహిస్తామని తెలియజేస్తూ జై వాసల్లో జై. శ్రీరంగనాథుడిలో గోదాదేవి ఐక్యమైపోవడంతో తిరుప్పావై వ్రతం ముగిసిందని
ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు ఆధ్యాత్మిక ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. గత నెల రోజులుగా గాంధీ రోడ్డులోని గీతా మందిరంలో ఆనందమయి ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తిరుప్పావై పాసుర ప్రవచన యజ్ఞం 30 పాసురం ప్రవచనంతో ముగిసింది. పూలమాలలు మార్పిడి చేసి గోదా శ్రీరంగనాథుల కళ్యాణం జరిపించారు. ఈ సందర్భంగా నెల రోజుల పాటు ప్రవచనాన్ని చేసిన పొన్నూరు వెంకట శ్రీనివాసులు, గీతా మందిరం అధ్యక్షులు తాతా శ్రీనివాసులు, సూపర్ బజార్ మాజీ చైర్మన్ తాతా ప్రసాద్, గీతా మందిరం భక్త బృందం ఘనంగా సత్కరించారు. శ్రీకృష్ణుడి విగ్రహానికి భోగిపళ్ళు సమర్పించి చిన్నారులకు భోగిపళ్ళు పోసి ప్రవచకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు, పద్మావతి దంపతులు ఆశీర్వదించారు. కాబట్టి ఆమె నన్నే వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రతిరోజు కూడా ఆమె పుట్టింది మొదలు వాళ్ళ నాన్నగారు ఏదైతే పూమాలల కైంకర్యం చేస్తున్నాడో అటువంటి పూమాలల కైంకర్యాన్ని చేస్తూ నన్ను ఆరాధన చేస్తూ ఉంది. నన్ను వివాహం చేసుకోవాలని చెప్పి ఆమె తప్పించింది. దానికోసమే వెనక్కి వెళ్ళి గోపికలు ఏదైతే అత్యాయిని వ్రతం చేశారో ఆ వ్రతం చేసి అలాంటి వ్రతాన్ని ఇక్కడ చేసి సాక్షాత్తు వీళ్ళు కూడా గోపికల్లాగా మారిపోయి ఈ ఒక్కతే చేయడం కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ఈ గోపికల ఆడపిల్లలందరినీ పిలిచి ఈ వ్రతంలో పాల్పంచుకునేట్టు చేసి ఈ వ్రతాన్ని పరిపూర్ణం చేశారు. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి వ్రతాన్ని చేశారు. ఈరోజు అంత అద్భుతమైన వ్రతాన్ని చేసిన తర్వాత వాళ్ళకి కనుక నేను ప్రతిఫలం అయిపోతే నేనేమవుతాను? నేను కృతజ్ఞుడిగా నేను కృతజ్ఞుడిని అవుతాను. అంటే చేసినటువంటి పనిని మర్చిపోయేవాడిని అవుతాను. కానీ ఆ చేసినటువంటి పనిని నేను కూడా గుర్తుంచుకొని భగవంతుడు కరుణామయుడు, ఏదైనా సరే ఆయన కోరుకుంటే అసాధ్యమైనా సరే సుసాధ్యం చేస్తాడు అని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరికీ కూడా తెలియాలి. భగవంతుడు వేరు, జీవాత్మ వేరు, పరమాత్మ వేరు కాదు. జీవాత్మ పరమాత్మ ఒకటే. ఈ జీవాత్మ పరమాత్మలో ఐక్యం కావడానికి కూడా మార్గాలు ఉన్నాయి. ఆ మార్గమే మార్గశీర్ష మాసంలో చేసేటువంటి వ్రతం, అదే తిరుప్పావై వ్రతం, అదే శ్రీవ్రతం అని ఈ ప్రపంచంలో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా తెలియాలి. ఈ తిరుప్పావై వ్రతం యొక్క గొప్పతనం తెలియాలి. కాబట్టి నువ్వు వెళ్ళి ముఖ్య కారణం ఏంటంటే రేపు 22 సోమవారం, జనవరి నెల 22 సోమవారం మన భారతదేశంలో హిందుత్వాన్ని కాపాడే విధంగా మన కేంద్ర ప్రభుత్వం వారు అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణ కార్యక్రమంలో శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా గాంధీ రోడ్లోని శ్రీ అనంత కోదండరామ దేవస్థానంలో ఒక మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి శ్రీ అయోధ్యలో బాలరామ ప్రతిష్ఠ సందర్భంగా వసుదైక శ్రీరామ సంబరాలు అనే ఒక పేరుతో ఒక మంచి కార్యక్రమాన్ని మీ అందరి సహకారంతో ఏర్పాటు చేసి ఉన్నాము. ఎందుకంటే ఆ కార్యక్రమంలో ముఖ్యంగా గాంధీ రోడ్లో అనంత కోదండరామ దేవస్థానం మీ అందరికీ తెలిసిందే. గత 110 సంవత్సరాల పైన చిలుకు దేవస్థానం. ఆ దేవస్థానంలో భారతదేశంలో అయోధ్యలో జరుగుతున్న సందర్భంగా ఇక్కడ కూడా ఒక మంచి కార్యక్రమం పెడితే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ఆ రోజు ఉదయం 4:45 స్వామివారికి మంగళ వాయిద్యాలు, 5 గంటలకు సుప్రభాతం, తదుపరి అర్చన, తిరుమంజనం, చందనోత్సవం. అందరూ కూర్చోండి, పిల్లవాళ్ళు మాత్రమే కూర్చోండి. పెద్ద పిల్లలైతే మాత్రం లేపుతారు, మళ్ళీ ప్లేస్ చాలు.
తెలుగు రాష్ట్రాలలో జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి. పట్టణాలని పల్లెల వైపు నడిపించే సంబరం సంక్రాంతి. ఇళ్ల ముంగిట్లో రంగవల్లులు మెరిసినట్లు, హరిదాసుల కీర్తనలు మారుమోగినట్లు గడప గడప సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలుకుతుంది. దూర ప్రాంతాల నుంచి బంధుమిత్రుల రాకతో గ్రామాలు నిండిపోతున్నాయి. కొత్త దుస్తులు, కొత్త వస్తువులు కొనుగోలుకు జనం నగరాలకు, పట్టణాలకు తరలి వస్తున్నారు. ఫలితంగా దుకాణాలు, షాపింగ్ మాల్లు కిటకిటలాడుతున్నాయి. భోగి, సంక్రాంతి, కనుమ ఈ పండుగలను పురస్కరించుకొని చిన్న పెద్ద అనే తేడా లేకుండా కొత్త వస్త్రాలు కొనుగోలు చేసి ధరించాలన్న సంప్రదాయం నగరంలో ఎక్కడ వస్త్ర దుకాణాలు చూసినా వ్యాపారాలతో కిక్కిరిసిపోతున్నాయి. పండుగ రోజు ఇంటికి కొత్త అల్లుళ్ళు వస్తుంటారు. పండుగ సందర్భంగా కొత్త బట్టలు ధరించాలి కావున వస్త్రాలు కొనుగోలు చేసేందుకు ప్రజలు షాపుల్లో కిక్కిరిసిపోతున్నారు. పండుగ సందర్భంగా బంతిపూలు, చామంతి పూలు, గులాబీ పూలకు బాగా గిరాకీ పెరిగింది. పూలు కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. నిన్నటి వరకు కేజీ గులాబీ 150 రూపాయల ధర ఉండగా నేడు 300 రూపాయలు పలుకుతుంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గులాబీ పూల ధరలు అమాంతంగా పెరిగాయి. గృహాల అలంకరణకు, పూజకు ప్రజలు ధరలను సైతం లెక్క చేయకుండా పూలు కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. బంతిపూల ధరలు కేజీ 20 నుండి 30 రూపాయలు ఉండగా చామంతులు కేజీ 150 రూపాయల వరకు ఉన్నాయి. పెరిగిన ధరలు సైతం లెక్క చేయకుండా ప్రజలు పూలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పుడు పండగ వ్యాపారం అనేది బాగా అందరికీ అనుకూలంగా ఉండాలనుకుంటాం. కానీ పూత ఎక్కువైపోయి వర్షాలు పడి పాపం రైతులు కూడా అన్యాయం అయిపోయారు. చాలా సౌకగా అమ్మాల్సి వస్తుంది. అది వ్యాపార సంగతి. పండగ వస్తూ ఉండింది, పోతూ ఉండిద్ది. దాని విషయం ఏమి లేదు. రేట్లు కూడా కొద్దిగా సుమారుగా అటు ఇటుగా ఉన్నాయి. ఇప్పుడు గులాబీ కొద్దిగా పెరిగింది, ఎందుకంటే పూత తగ్గింది కాబట్టి. ఈ గులాబీ రేటు మడి పెరిగిపోయింది. బంతిపూలు మటుకి 10 రూపాయలు 20 రూపాయలు అమ్ముతుంది. అది చామంతి పూలు 50 రూపాయలు 60 రూపాయలు అమ్ముతుంది. బిజినెస్ మామూలుగానే తగ్గిపోయింది బాగా. ఇంత ముందులో ఆ పండగ అంటే విచ్చలవిడిగా కొనేవాళ్ళు, కానీ ఇప్పుడు అట్లా కొనడం లేదు. చాలా వరకు తగ్గిపోయింది వ్యాపారం. చామంతి తక్కువ 180 కేజీ తక్కువ ఉన్నాయి. అంటే రేట్ డౌన్ ఉంది. అవును, కాపు ఎక్కువ కాస్తుంది. గులాబీ రేట్ ఎక్కువ ఉంది. 240 ఉంది గులాబీ. 240 కేజీ. గులాబీ 240 రూపాయలు కేజీ. నిన్న అంటే 180, 180. చామంతి వచ్చేసి కాపు ఎక్కువ ఉంది కాబట్టి పంట రేట్ తక్కువ. బంతిపూలు అంతే. బంతిపూలు ఎంత? 30 రూపాయలు 20 రూపాయలు కేజీ. కేజీ 30, 20. అంటే రేపు రావచ్చు. పండగ రేపు కదా సంక్రాంతి, రేపు రావచ్చు. సంక్రాంతి పండుగకు అరిసెలు, రకరకాల పిండి వంటలు చేసుకునేందుకు గృహిణులు హడావుడి చేసేవారు. కానీ నేడు ఆధునిక సమాజంలో రోళ్ళు, రోకళ్ళు అటకెక్కిన సందర్భంలో కొందరు రెడీమేడ్గా షాపుల్లో దొరికే వంటకాలపై మక్కువ చూపిస్తున్నారు. దీంతో అరిసెలు, మిగిలిన పిండి వంటలు అమ్మే వ్యాపారులకు గిరాకీ పెరిగింది. రేటు కూడా అందుబాటులో ఉండటంతో ప్రజలు వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కొనుగోలుదారులతో షాపులు కిటకిటలాడుతున్నాయి.
సార్ మా వ్యాపారం అనిల్ కుమార్ 15 ఏళ్ళ నుంచి పెడుతుంది. కొద్ది స్లోగా ఉందండి. ఇవాళ నుంచి ఏమన్నా బిగిన్ అవుతుందని ఆశిస్తున్నాం. తీసుకెళ్తారండి, పర్లేదు, బాగానే ఉంటుంది ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం ఇంకా బిగిన్ కాలేదు, దానికోసం వెయిట్ చేస్తున్నాం. అవునవునండి. విధి రోజుల్లో కూడా అన్నీ పెడతాము. సంక్రాంతికి ఏంటంటే చెక్కలు, కజ్జికాయలు, అరిసెలు, చక్రాలు ఇవి ఎక్కువగా చేస్తుంటాం. పోతాయి. పర్లేదండి, రేట్లు కొద్దిగా పెరిగినాయి కానీ అందరూ పోటీ వ్యాపారం పోయి మీడియంగా అమ్ముకోవాల్సి వస్తుంది. కురిచేడు మండలం ముష్టగంగవరం దగ్గర చీరాల శాసనసభ్యులు బలరామ కృష్ణమూర్తికి చెందిన వ్యవసాయ క్షేత్రంలోని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శనివారం అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు స్థానికులు గుర్తించారు. ఈ మంటల్లో భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు వినుకొండ, ఎర్రగొండపాలెం అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఉండే తెలుగు వంటకాల షోను యువజన జేఏసీ ఆధ్వర్యంలో నగరంలోని మంగమూరు రోడ్డులో చైతన్య కళాశాలను నిర్వహించారు. యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు రాయపాటి జగదీష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంప్రదాయ వంటకాల రుచుల ప్రదర్శనలో వివిధ రకాల తెలుగు వంటకాలను ఉంచారు. సంప్రదాయ వంటలు కనుమరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో నేటి తరం యువతకు వీటిని పరిచయం చేసేందుకు యువజన విభాగం వంటల ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రముఖ న్యూరో వైద్య నిపుణులు చంద్రశేఖర్ తెలిపారు. ప్రస్తుతం యువత బర్గర్లు వంటి ఆహార పదార్థాలకు మక్కువ చూపుతున్నారని, వాటి వల్ల అనారోగ్యం కొని తెచ్చుకోవాల్సి వస్తుందని సంప్రదాయ వంటలపై మక్కువ పెంచుకోవాలన్నారు. ప్రతి ఏటా తెలుగు సంప్రదాయం కనుమరుగవకుండా నేటి తరం యువతలో అవగాహన కల్పించేలా కార్యక్రమం ఏర్పాటు చేయడం, వాటిలో మమ్మల్ని భాగస్వాములను చేయడం సంతోషకరమని వ్యాపారవేత్త మండవ మురళీకృష్ణ అన్నారు. తెలుగు సంప్రదాయాలను యువతలో ఉంచేలా గత 12 సంవత్సరాలుగా ప్రతి ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని యువజన జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు రాయపాటి జగదీష్ అన్నారు. ఈ కార్యక్రమంలో షౌకత్, కొమ్మురాజు, జేఏసీ జిల్లా అధ్యక్షులు కార్తీక్, ప్రధాన కార్యదర్శి పిడతల కరుణాకర్, సూర్య, శ్రీకృష్ణ, లోకేష్, రాము, నివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండగ పురస్కరించుకొని ఏ అయితే పిండి వంటలు ఉన్నాయో తెలుగువారి యొక్క మరి పిండి వంటలు చాలా శ్రేష్టమైనవి కాబట్టి ఈ ప్రపంచ దేశాల్లో 35 కోట్ల మంది తెలుగు ప్రజలు ఉన్నారు. ఈ యొక్క మరి కనుమరుగైపోతున్న పిండి వంటలను మరి మనం తింటే ఆరోగ్యంగా ఉంటుందని చెప్పి దాదాపుగా 100కు పైగా
పిండి వంటలు కానివ్వండి, అరిసెలు, చక్రాలు, నాటుకోడి, రాగి సంగటి అన్నిటి కూడా ప్రదర్శన చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మురళీ సార్ని, అదే డాక్టర్ చంద్రశేఖరరావు గారు కూడా వచ్చారు. ఇది 12వసారి జరుపుతున్నాం కాబట్టి ఇక మీదట విద్యార్థి మరి యువకులు కూడా అందరూ కూడా ఈ యొక్క పిండి వంటలనే తిని ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ సంవత్సరం మన విద్యార్థి జేఏసీ అధ్యక్షులు జగదీష్ గారు, తర్వాత వాళ్ళ సభ్యులు అందరూ కలిసి ఇక్కడ ఒంగోలులో ఈ ప్రోగ్రాం చేయటం జరుగుతుంది. దానికి మమ్మల్ని కూడా ఇక్కడికి ఆహ్వానించినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ పిండి వంటలు అనేవి ఇప్పుడు కనుమరుగైపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి మనకి. ఇప్పుడు మనం బయటకు వెళ్తే అంతా కూడా పిజ్జా, బర్గర్లు ఇట్లాంటివన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అందరూ కూడా అదే అలవాటు అవుతుంది. అట్లాంటి పరిస్థితుల్లో ఈ పిండి వంటలను ముందుకు తీసుకొచ్చి అందరికీ పరిచయం చేయటం, వీటి వల్ల కూడా చాలా హెల్త్ ఇష్యూస్ తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అట్లాంటివి ఇవి ఈరోజు ఇక్కడికి మనం పరిచయం చేయటం ఎంతో ఆనందంగా ఉంది. అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగానే రాయపాటి జగదీష్ వాళ్ళ మిత్ర బృందం ఏర్పాటు చేసిన ఈ పాతకాలపు వంటలు ప్రదర్శనకి సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేస్తూ ఉంటారు వీళ్ళు. నన్ను కూడా భాగస్వామ్యం చేశాడు. అందుకని కృతజ్ఞతలు తెలుపుకున్న వాళ్ళకి వాళ్ళ ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సహకారంతో క్షత్రియ సేవా సంఘం ప్రకాశం జిల్లా అల్లూరి సీతారామరాజు సేవా సమితి ఆధ్వర్యంలో గుంటూరు రోడ్డులోని A1 ఫంక్షన్ హాల్లో కోడలిలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని వైసీపీ నేత బాలినేని ప్రణీత్ రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు సిద్ధ సుధీర్ కుమార్ ఆవిష్కరించారు. ఇద్దరు పోలీస్ అధికారులను చంపే అడ్డుకోవాలని ముందే అయినా గిరిజనుల దాటికి తోకమూడ సాండర్స్ పారిపోయాడు. ప్రభుత్వం కసితో రగిలింది. పోరాటం నాకు ఇష్టం లేదు. ఆయన తిరుగుబాటుదారు కాదు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని ప్రణీత్ రెడ్డి అన్నారు. బ్రిటిష్ వారిపై అలుపెరగని పోరాటం చేసి 28 సంవత్సరాలకి ప్రాణత్యాగం చేసిన మహావీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. ఒంగోలులో ఇప్పుడే విగ్రహాన్ని ఏర్పాటు చేయవలసి ఉందని, ఈరోజు బాలినేని సహకారంతో ఏర్పాటు చేయడం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. టీటీడీ బోర్డు మెంబర్ సిద్ధ సుధీర్ కుమార్ మాట్లాడుతూ నగరంలోని అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషమన్నారు. ఎంతో మందికి స్ఫూర్తిదాత అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. విగ్రహం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ అంబటి ప్రసాదరావు, 2వ డివిజన్ అధ్యక్షుడు తేళ్లపల్లి గాంధీ, క్షత్రియ సేవా సంఘం అధ్యక్షుడు నరసింహారాజు, కృష్ణంరాజు, రావూరి బుజ్జి, రాము, వాసు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నన్ను ఇక్కడ ఈ ప్రోగ్రామ్ నన్ను చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేసినందుకు వాసుకి, బుజ్జికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇందాక ఈ ప్రోగ్రామ్ వచ్చేటప్పుడు నేను చూసుకుంటున్నా అల్లు సీతారాం గురించి మాట్లాడంటారు కదా, సో ఏం మాట్లాడని చూసుకుంటామంటే ఒక విషయం తెలిసి వచ్చింది. 28 ఇయర్స్కి ఆయన చనిపోయారు. ఈ విగ్రహం ఇప్పుడు ఒంగోలు పెట్టడం చాలా, నా అభిప్రాయం ప్రకారం చాలా లేట్ అయింది, ఆల్రెడీ ఎప్పుడో పెట్టి ఉండాల్సింది. సో ఈ మా ఆధ్వర్యంలో జరగడం చాలా నా దేవుడు ఇచ్చిన అదృష్టం అనుకుంటున్నాను. సో చాలా హ్యాపీగా ఉంది. సో ఇక్కడ నన్ను చీఫ్ గెస్ట్ ఇన్వైట్ చేసినందుకు మళ్ళీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రకాశం జిల్లా క్షత్రియ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో
అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఎంతో మంచి విషయం. ఒంగోలు టౌన్లో ఇక్కడ ఆవిష్కరించుకోవడం ఎంతో ఆనందదాయకమైన విషయము. ఆయన యొక్క పోరాట పటిమతో మనకి బ్రిటిష్ వారిని ఎలా చేశారు అనే దాని మీద కూడా మీకు అందరికీ తెలుసు. తప్పకుండా ఈ మంచి కార్యక్రమంలో మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇలాంటి అంటే అల్లూరి సీతారామరాజు అంటే నాయకుడు కాదు, ఆయన ఒక శక్తి. ఇలాంటి విగ్రహం ఒకటి పెట్టాలని మీ ఇద్దరు ఆలోచించుకున్నప్పుడు ఫస్ట్ మాకు గుర్తొచ్చింది ప్రింట్ బాబు. ఎందుకంటే ఇలాంటి అవకాశం ఇస్తారు కాబట్టి అందరికీ మాకు కల్పించి విగ్రహం ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రోగ్రాం లేట్ అయింది, ఇంకేం లేదు మాట్లాడేది. 2016 నుంచి మేము అల్లూరి సీతారామరాజు సేవా సమితి తరఫున నేను బుజ్జి అందరం కలిపి అల్లూరి సీతారామరాజు గారి జయంతిని వర్ధంతిని కేవలం ఫోటోతోనే మేము చేసుకుంటూ వస్తున్నామండి. సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మాకు బాధ అనిపించింది. గవర్నమెంట్ అఫీషియల్గా చేస్తున్నప్పుడు కూడా ఆయన విగ్రహం లేకపోవటం మాకు ఆలోచన రాగానే వెంటనే ప్రణీత్ బాబు గారిని కలవటం జరిగిందండి. ఇలా అనగానే విగ్రహం లేనందుకు మాకు కూడా ఇబ్బందిగానే ఉంది, మీరు ఏం చేసినా నేను సహకరిస్తానని చెప్పారండి. మేము ఎప్పుడైతే దాని ప్రోగ్రాం మొదలుపెట్టామో కంప్లీట్ అయ్యే వరకు పూర్తి సహాయ సహకారాలు ప్రణీత్ రెడ్డి గారు మాకు పూర్తిగా ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు ఆయనకి, ప్రణీత్ రెడ్డి గారికి అందరి సమక్షంలో తెలుపుకుంటున్నాను. నాకు కులం లేదు, మతం లేదు, అందరూ సమానులే. ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ ఆపదలో ఉన్నా, ఏ క్షణమైనా నాకు ఫోన్లో సమాచారం ఇచ్చినా వెంటనే వారికి తగు న్యాయం చేస్తానని వైసీపీ ఇన్ఛార్జ్ పానెం హనిమిరెడ్డి అన్నారు. అద్దంకిలోని కోకట్ల కన్వెన్షన్ హాల్లో నియోజకవర్గ ఎన్ఆర్ఏ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఎవరూ అధైర్యపడవద్దని, నా చిన్నతనంలో నేను ఎన్నో కష్టాలు అనుభవించానని, ఆ కష్టం విలువ నాకు తెలుసని, నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి సేవ చేసుకుంటానని హనిమిరెడ్డి తెలిపారు. త్వరలోనే ఇక్కడ సొంత ఇల్లు కట్టుకొని స్థానికంగా ఉంటూ నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. వ్యాపారవేత్త, సంఘ సేవకుడు బివి కృష్ణారెడ్డి మాట్లాడుతూ హనిమిరెడ్డికి అద్దంకి ఏ మూలలో ఉందో తెలియకపోయినా పార్టీ ఆదేశాల ప్రకారం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట కట్టుబడి ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారని, వారు వచ్చినప్పటి నుంచి క్షణం తీరిక లేకుండా మండలాల్లో కలిగి తిరుగుతున్నారని అన్నారు. ప్రతి మనిషి కూడా నాకు ఇప్పుడు 100 మంది ఉన్నప్పుడు 1000 మంది ఉన్నారంటే నాకు గుర్తు లేకపోయినా 10 మంది గుర్తు లేకపోయినా నేను ఖచ్చితంగా అన్న అర్థం కన్నా మాది లేదా ఖర్చుపాడన్నా లేదా బలిపురం అన్నా లేదా జయపూర్ అన్నా లేదా సంతమాబులు అన్నా అని చెప్పి ఎవరు ఫోన్ చేసినా, ఏ ఊరికి ఫోన్ చేసినా, ఎక్కడ నుండి ఫోన్ చేసినా ఒక్క ఫోన్ కాల్, నీకు నాకు దూరం ఉంది, ఒక్క ఫోన్ కాల్. మీరేమి ఇక్కడికి వచ్చి నాకు వచ్చి మీ సమస్యని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడికి రావడానికి మీకు టైం వేస్ట్, మనీ వేస్ట్. ఒక్క ఫోన్ కాల్తో నేను మీకు దగ్గర ఉన్నట్టే ఖచ్చితంగా ప్రయాణం చేస్తాను. కాబట్టి అందరు కూడా మీ అందరు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి నేను కూడా ఈ అద్దెకి కాన్స్టిట్యూషన్లో ఎక్కడ ఏమేమి చేయాలా అంటే సొంతంగా చీమకుర్తిలో మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రన్న సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయి మహిళా కబడ్డీ పోటీలకు ముఖ్య అతిథిగా సంతనూతులపాడు మాజీ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ హాజరై టాస్ వేసి లాంఛనంగా ప్రారంభించారు. కొద్దిగా తగ్గిన కానీ ఈ మధ్యకాలంలో మరి ఈ కబడ్డీ అసోసియేషన్స్ వల్ల మరి ఇతర కారణాల వల్ల ఇప్పుడు బాగానే పికప్ అవుతా ఉంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ఉంటుంది. అదేవిధంగా ఈ కబడ్డీలో బాగా చదువులో కానీ మీరున్న వాళ్ళు ఎవరు వచ్చండి లక్ష్యం చేసుకోండి ఉంటాయి. నేను ముద్దు పెడతారు ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. శ్రీ సత్యానిస్లో నెట్టి మాట. మీలో చెడును దురలవాట్లను భోగి మంటల్లో వేసేయండి. జీవితంలోకి కొత్త కాంతులను ఆహ్వానించండి. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.